చిన్న అడ్వెంచర్ అవుతుంది. అమ్మో ఇక్కడ 122 రూపీస్ అంట, పడేస్తుండే. థ్యాంక్ యూ. తండా ఒక 1 మినిట్ ఎంత ఉంది తీసుకుందామా? హాఫ్ లీటర్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సంగారెడ్డి. ఈరోజు అయితే సంగారెడ్డి నుంచి నాగ్పూర్ బయలుదేరుతున్నాం. నాగ్పూర్ ఇక్కడ నుంచి 494 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ ఎస్టిమేట్ టైం వచ్చేసి 8 hours 45 minutes చూపిస్తుంది. లేట్ చేయకుండా తొందరగా అయితే ఇక్కడ నుంచి బయలుదేరదాం. రైట్, మళ్ళా గ్లౌజ్ కూడా పెట్టుకున్నా. రైట్ వినయ్ అన్న. రైట్ అన్న. చేస్తాం రైట్ అన్న. రైట్ మళ్ళా చేస్తా. రైట్ రండి అందాక వచ్చినాం ఇప్పుడే రూమ్ నుంచి. ఈ నుంచి లెఫ్ట్ తీసుకొని దగ్గర ఏదైనా గుడి ఉంటే చిన్న పూజ చేసి మొక్కు వెళ్ళిపోవాలి. పెట్రోల్ కూడా లేదు బండిలో, పెట్రోల్ ఒకటి కొట్టియాలి. రోడ్ ఒకటి బాగా చిన్నగా ఉంటుంది, అందరు మీదకి వస్తారు. మనదేం ఆటో అంత ప్లేస్ కావాలి. రోడ్ అంతా ఖాళీగానే ఉంది. టైం 9:30. ఎందుకో నా బ్యాగ్ మీద డౌట్ వస్తుంది. ఒక స్ట్రిప్ మిస్ అయింది కట్టేది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వచ్చేది మంచిగా ఉండేది. ఇది ఓల్డ్ బస్ స్టాప్ ఏరియా. ఇది ఓల్డ్ బస్ స్టాప్ సంగారెడ్డి. ఇది సంగారెడ్డి చెరువు బాగుంటుంది కట్ట. ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా మంచిగా అవుతుంది. చిన్న అడ్వెంచర్ అవుతుంది ఇది. ఉన్నారా? ఈసారి పెట్రోల్ పంపు సంగారెడ్డి. పెట్రోల్ ఎంత ఉంది, కాస్ట్ ఏం కదా అన్నీ చూద్దాం. అమ్మో ఇక్కడ 122 రూపీస్ అంట, పడేస్తుండే మనడు జర అయితే. రేట్ సేమ్ అన్న, ఫుల్ బిల్ అవసరం లేదులే. 1250. ఓకే, కొంచెం గ్యాప్ ఉంది, కొంచెం కిందేసి. ఇక 2 కలిపి ఇళ్ళనే తీసుకో.
2350. ఓకే. మిగతా పెట్రోల్ మనం దాంట్లో 1250 రూపీస్ అయింది. నా బండిలో అయితే 1100 అయింది. చిన్న రోడే ఉంటుంది మనకు, అరౌండ్ ఒక 1.5 అవర్ అయితే, ఒక 50 కిలోమీటర్స్ అయితే ఈ చిన్న రోడ్లోనే ట్రావెల్ చేయాలి. తర్వాత నేషనల్ హైవే 44 ఎక్కుతాం మనం. అక్కడ నుంచి ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి నాగపూర్ అనుకుంటున్నాము. టెంట్ అయితే తీసుకున్నాం క్యాంపింగ్ చేయడానికి, ఎందుకంటే బడ్జెట్లో ఇస్తున్నాం కాబట్టి రూమ్కి మినిమం ఈ ట్రిప్ మొత్తంలో 15 డేస్ వేసినా 15,000 మిగిలిపోతుంది అనే ఉద్దేశంతోనే టెంట్ తీసుకున్నాము. చూడాలి మనం ఎన్ని రోజులు వేసుకుంటాము, ఎందుకంటే టెంట్ ఒక్కొక్కరికి వచ్చేసి 2500 అయింది. అది 2 పర్సన్స్కి, అంటే 2 టెంట్స్ తీసుకున్నాం అనమాట మేము, ఎందుకంటే ఒక లగేజ్ ప్లస్ ఒక మనిషి ఉండడానికి కలిపి. కొద్దిసేపు పెట్రోల్ బంకులో ఒక 5 మినిట్స్ టైం పట్టింది, దానికే లోపల మొత్తం చెమటలు వచ్చేసినాయి ఫుల్గా. సైడ్లో కనిపించేదే ఎంఎన్ఆర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్. ఒరే, ఎంఎన్ఆర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ కూడా ఇట్లానే ఉంటుంది. ఇంకొన్ని రోజులు అయితే ఈ హైవే కంప్లీట్ అవుతుంది, అప్పుడు మనం ఆరామ్సే హైవే మీద కూడా పోవచ్చు. ముందు మొత్తం కంప్లీట్ అయింది, ఇక్కడిక్కడనే వర్క్ నడుస్తుంది. ఇంకా రైట్ తీసుకుంటే నేషనల్ హైవే 65 వస్తుంది, 6 కిలోమీటర్స్ ఉందంట. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అటు నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే సంగారెడ్డి, లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్. స్ట్రేట్కి వెళ్తే నర్సాపూర్. ఓకే, ప్రభాకర్ అన్న కలుస్తారంట. ఈ రోడ్ అయితే ఇంతే ఉంటుంది మనకు, హైవే ఎక్కిన దాకా అయితే చిన్న రోడ్లోనే పోవాలి, తర్వాత హైవే తగులుతుంది. మనోడేమో గట్టి కొడుతున్నాడు బండి. ఆగో, ఈ రోడ్ ఏమి ఎట్లుంది, ఎంత మీరికి వస్తున్నాడు. దగ్గర ఒక 5 కిలోమీటర్ నుంచి అన్ని రోడ్డు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కోతీలు ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఉన్నాయి, వెనకాల గుడి ఉండే అక్కడ దాకా అయితే ఫుల్గా ఉన్నాయి. ఇటు చూడన్నా, శివంపేట అంట మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఈ రోజుకైతే. ఇది ఆ తర్వాత కూడా రావాలనుకుంటా, ఎందుకంటే ఆ తర్వాత మనం పోయేది మొత్తం హైవే ఉంటుంది కాబట్టి రైల్వే క్రాసింగ్లు ఏమి ఉండే, కిందికే ఉంటాయి. ఇదైతే ఫస్ట్ రైల్వే క్రాసింగ్, సింగిల్ లైన్ రైల్వే ఉంది. నర్సాపూర్. పొల్యూషన్ కోసము ఒక 10 మినిట్స్ ఆగినాము. అమ్మ బాబు, ఏం వేడి, వేడి మాత్రం మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది ఎండ. లోపలంతా తడిచిపోయింది నాకైతే. సర్వీస్ రోడ్కి అరే జర చూసుకొని రారా తమ్మి, మా సాయిపేట్. గ్లౌజ్ లోపలైతే ఏళ్ళు ఇట్లా పట్టుకొని ఉన్నాయి మొత్తానికి, ఇట్లా దగ్గర పట్టుకున్నట్టు ఇరుకూటంగా. ముందు వెళ్ళేటోళ్ళు చూస్తూనే ఉన్నారు గొండ్లకి ఇద్దరు. ఈ రోడ్డు బాగుంటుంది, ఈ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్డు కూడా సర్వీస్ రోడ్ లాగా చేస్తున్నారు కొంచెం, కానీ ఒకప్పుడైతే ఇంతకన్నా బాగుండేది. ఇంకా మన నాగపూర్ 428 కిలోమీటర్స్ ఉంది మనోడు. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే చేగుంట లోపలికి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళిపోతే హైవే చేగుంట నాగపూర్ స్టేట్. నర్సింగ్ అంట. టైం అయితే 11:40 అవుతుంది. అరౌండ్ నాకు తెలిసి ఒక 2:30కి అట్లా ఆగుతాం. అప్పటివరకు అయితే నాన్ స్టాప్ వెళ్ళిపోదామని చూస్తున్నాం. 2:30కి ఎక్కడన్నా బ్రేక్ తీసుకొని రోటీసు కర్రీ తెచ్చుకున్నాం ఇంటి నుంచి. ఆ రోటీసు కర్రీ తినేసినాం అనుకోండి, మళ్ళీ నైట్ దాకా స్టార్ట్ కావచ్చు. ఆ నైట్ ఎక్కడన్నా తినేస్తే 2 మంది పెళ్ళికి పోతున్నారు, చూస్తున్నారు ఇక్కడ. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే రామాయంపేట లోపలికి వెళ్ళచ్చు. నాగపూర్ 407 అంట. ఇట్లా లోపల రైట్ వస్తే ఇట్లా రామాయంపేట నుంచి లోపలికి సిద్దిపేట పోవచ్చు ఆ రోడ్లో. ఈ రోడ్ అయితే
లిమిట్ 100 అంట. మన ప్రస్తుతం 94లో ఉన్నాము. మన ట్రిప్ మొత్తంలో ఇది ఫస్ట్ టోల్ గేట్. ఆపుతారు మనకి, మన రైడర్లను చూసి ఆపుతలేరు పోలీసులు. అన్నీ ఉంటాయి దగ్గర అని బందోబస్తులు ఉన్నాం కదా, ఏమనలేరు. లేదు నార్మల్గా అయితే ఆపేటో లేవు. నాగ్పూర్ అయితే ఇంకా 384 అంట. శ్రీనగర్ వచ్చేసి 2538, 2358 ఉంది శ్రీనగర్. ఒక 1 వీక్ లోపు శ్రీనగర్లో ఉంటాం మనం. అంటే 400 కిలోమీటర్స్ అంతే. 100 కిలోమీటర్స్ వచ్చినాం మనం పొద్దున్న నుంచి. ఎందుకంటే ఆ రోడ్ బాగాలేకుండే కదా అసలు. లెఫ్ట్ కామారెడ్డి అంటే కూడా పెద్ద సిటీ అన్నమాట, డిస్ట్రిక్ట్ కామారెడ్డి అనేది. లేదా ఆర్మూర్ వచ్చేసి ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది ఆర్మూర్. నెక్స్ట్ పెద్ద ఊరు నాకు తెలిసి ఆర్మూర్ అనుకుంటా. ఆర్మూర్ దాటిన తర్వాతనే ఇక మనం స్టాప్ ఆగాలి. మనోడు వాటర్ తాగుదామన్నాడు, ఇక్కడ అక్కడ తెలియదు మళ్ళీ చూడాలా. ఈ నియర్ బై ఇండికేటర్ లైట్ ఇచ్చినట్టే ఆపుతాడు. గాంధారి లెఫ్ట్ తీసుకోవాలంట. బాన్స్వాడ 42, గంధారి 12 అనుకుంటా. చూడలేసరికి వెళ్ళి లెఫ్ట్ ఇండికేటర్ లైట్ వేస్తే నేను ఇంకా ఆపుతాడేమో అనుకుంది ఇక్కడ. అందులో పోదామా? ఏం తీసుకున్నాం? నీళ్ళు తాగుదామా, తింటావా? ఆగి వాటర్ ఒకటి. ఇప్పుడు టైం వచ్చేసి 12:42 అవుతుంది. ఇక్కడ కనబడుతుంది అనుకుంటా మీకు 12:42. 2:30కి అట్లా లంచ్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాము. 2:30 దాకా వీలైనంత, ఎంత వీలైతే అంత 2:30 వరకు వెళ్ళి అక్కడ ఆగి తినేస్తాం ఏదో ఒక చెట్టు కింద కూర్చొని. ఇంకా నాగపూర్ 363 ఉంది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ స్టార్ట్ అనమాట. అక్కడ ఆల్రెడీ బోర్డు ఉంది, వెల్కమ్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అని. డిచ్పల్లి ఇంకా 15 కిలోమీటర్స్ అంట. బాన్స్వాడ బస్సు. ఏసీ బస్ అని ఏసీలో వాటర్ కాడుతున్నది. మన సెకండ్ టోల్ గేటు. ఫస్ట్ టోల్ గేట్ అయితే అంత బాగాలేదు కానీ ఇది బాగున్నది. ఇది ఫస్ట్ టోల్ గేట్ మరీ వేస్ట్గా ఉండే అసలు. ఆ టోల్ గేట్ లాగా కూడా లేకుండే. అదే గట్టిగా ఉన్నది టోల్ గేట్. బైక్లకే మాత్రం చిన్నగా ఎట్లా కూడా టోల్ కట్టారు. మీరు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు అనుకుంటారేమో, చిన్న టోల్ ఇస్తారు. నాగపూర్ 324, ఆర్మూర్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకొక 8 మినిట్స్లో ఆర్మూర్లో ఉంటాం. ఆగు తమ్ముడు. ఓకే, రోడ్ మీద బైక్లు వస్తుంది ఆపుదామని ఇక్కడ మధ్యలో దాకా వెళ్తా వచ్చిండు. సడన్గా మనం చూసేసరికి వెనకకి వెళ్ళిపోయిండు. తర్వాత నేను వచ్చేసిన వెనకాల నుంచి. ఎందుకంటే పట్టుకుందాం అనుకున్నట్టున్నాడు. ఇక మా సెటప్ చూసి రెండోసారి ఇది మా సెటప్ చూసి ఇడిచిపెట్టాడు. తిందాం అనుకున్నాము, కానీ తర్వాత గుర్తొచ్చింది మా దగ్గర వాటర్ లేవని. అందుకనే రిటర్న్ వెళ్ళి మళ్ళీ వాటర్ తీసుకొని నెక్స్ట్ చెట్టు ఏమైనా దొరికితే అక్కడ కూర్చొని తింటాం. ముంగట నా గుట్ట ఏముందో బాబాయ్, ఏం గుట్ట అయ్యా ఇది. మొత్తం బండలే, ఇంత మట్టి లేదు ఆ గుట్ట మీద నాకు తెలిసి. ఈ టైంలో కనుక ఆ గుట్ట మీదకి ఎక్కాలి, సంట దిగిపోతుంది ఎండకు. ఎట్లుందో అన్నీ తీసుకుంటే ఊరింది. ఆదిలాబాద్ స్టేట్ 112, నాగపూర్ 306, వారణాసి 1026. ఇప్పుడు ఉన్నాయి లేవు, ఉన్నాయా? అది చూడు, అది చూస్తే ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదు. నా డౌట్ వస్తుంది. కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. రెండు లేవన్నా? వాటర్ బాటిల్ పోయి డౌట్ వచ్చింది నాకు. లడ్డు కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఆడ, వాటర్ బాటిల్ లేవు. మళ్ళీ ఆ
అప్పటి నుంచి ఒక్క పాయింట్ పెట్రోల్ ఇప్పుడు తగ్గింది మన బండిలో. ఇప్పుడు ఒక పాయింట్ తగ్గిందంటే తగ్గుతూ ఉంటుంది కదా ఫాస్ట్గానే. ఫస్ట్ పాయింట్ లేట్గా తగ్గుతుంది. వాటర్ బాటిల్స్ ఇవ్వండి 2. ఇంకోటి 2. థ్యాంక్ యూ. ఏదైతే గట్టిగా ఉంటాయి అనుకుంటున్నాం. వెళ్ళకపోదాం. వీటిని దగ్గర ఒక 2 కిలోమీటర్స్ లోపు ఆగుదాం. 2-3 కిలోమీటర్స్లో ఆగుదాం అన్న. పోనీ చక్కెర 2. ఇప్పుడే ఇక్కడ కూర్చొని లంచ్ అయితే అయిపోయింది. నేను 3 చపాతీలు తిన్నా, లడ్డు 3 చపాతీలు తిన్నాడు. టైం అయితే 2:11 అవుతుంది. హైదరాబాద్ ఇంకా 110 కిలోమీటర్స్ ఉంది ఇంటి నుంచి. తక్కువనే ఉన్నాయి కానీ అబ్బాయి ఏం ప్లేస్ ఉంది. ఇక్కడ తింటే అయిపోతుండే. అట్లా కిందికి ఎట్లయినా వెళ్ళినా నాకు వస్తే మాత్రం సూపర్ ఉన్నది ప్లేస్. అయితే ఈ రోజుకి ఇది 3వ టోల్ గేట్, టోల్ ప్లాజా. ఇది పైకి వస్తుంది వైజాగ్. ఇక్కడ ఇలా బాగా పెట్టిరు అబ్బా బైక్లోకి అయితే పెద్దగా. ఏంది లారీ ఇంత మెల్ల పోతుంది. ఇది 4th టోల్ గేట్ ఈ రోజుకి. ఇక్కడ కూడా బాగానే పెట్టారు బైకులు పోవడానికి పెద్దగా. కేసర్ రోడ్ పైన మొత్తం ట్రాఫిక్ నిలబడ్డది. ఏమైందో తెలియదు. వర్క్ నడుస్తుంది ఇక్కడ. లొకేషన్ కూడా బాగుంది. ఆదిలాబాద్కి 18 కిలోమీటర్స్ ముందు. ఒరిని అవ్వ ఒకటేసారి భయమైంది. లడ్డు దాంట్లో అయితే కొట్టించినాం పెట్రోలు. ఇప్పుడు నా దాంట్లో చూడాలి. 5th టోల్ ఇది. ఇద్దరు ఇట్లనే పోతారు. వాడు ముందు పోడు, వీడు ముందు పోడు. ఒక 1/2 కిలోమీటర్ నుంచి వస్తున్నాం వీటి వెనక. వెల్కమ్ టు మహారాష్ట్ర. అదే ఇది మహారాష్ట్ర స్టేట్. ఇక ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్లో సగము అక్కడ సైడు మనది తెలంగాణ, ఇటు మహారాష్ట్ర. ఇక్కడ నుంచి మొత్తం ఇక మనం తెలుగు ఒక 1 మంత్ వరకు ఇక తెలుగు అక్షరాలే చూడం. ఇగో హఠాన్ బోరి అంట ఫస్ట్ విలేజ్. 3:51 అవుతుంది టైము ప్రస్తుతానికి. ఫస్ట్ స్టేట్ ఈ రైడ్లో. ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి రేపు మధ్యప్రదేశ్ వెళ్ళిపోతాం అనుకుంటాం మనం. మహారాష్ట్ర ఎంట్రీ అయిన నుంచి ఈ హైవే అంతా బాగాలేదు. ఇంతకుముందు మధ్యలో డివైడర్ కాడ వచ్చి లేవాడు ఒక బైక్ అయినా. ఎవరు వస్తలేరు, వెళ్ళిపోవచ్చు కదా. నేను వస్తున్నా అక్కడి నుంచి, చూస్తున్నాడు కానీ పోతలేడు. అదే నేను దగ్గరకు వచ్చినాక అప్పుడు పోతున్నాడు నా ముందు నుంచి. నాగపూర్లో ఇది 2nd టోల్ మనకి. నాగపూర్ అంటున్నా మహారాష్ట్రలో. అదే మన దగ్గర నుంచి వస్తే ఆల్రెడీ 6 అయినాయి కాబట్టి ఇది 7th. ఎంత ఉంది టోల్? ఎట్లుంది టోల్? టోల్ ఉండడే గమ్మతుంది. టైం అయితే 4:14 అవుతుంది. నాగపూర్ కూడా మహారాష్ట్రలో చాలా పెద్ద సిటీ ఇది. నాగపూర్లో మెట్రో కూడా ఉంది. ప్లస్ నాగపూర్ ఏంటంటే ఆరెంజ్ బాగా పండిస్తారంట నాగపూర్లో. అందుకే నాగపూర్కి ఆరెంజ్ సిటీ అని కూడా అంటారు. చాలా నాగపూర్ ఇప్పుడు హైదరాబాద్కి 0 మైల్ స్టోర్ కూడా నాగపూర్లోనే ఉంటుంది. నాగపూర్ నుంచే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నాగపూర్ నుంచే వాళ్ళు ఎక్కడైనా నాగపూర్ టు బంగ్లాదేశ్, నేపాల్ ఇట్లా లెక్క పెట్టేటోళ్ళు అంట. ఇక్కడ నుంచి మనది అన్నట్టు.
అట్లా అది 0 మైల్ స్టోన్ కూడా అట్లనే ఉంది ఇప్పటికీ. అది రేపు పొద్దున చూద్దామండి 0 మైల్ స్టోన్. మహారాష్ట్ర ఎంట్రీ అయిన నుంచి మంచి లొకేషన్ ఇదే. ఇగో రోడ్లు ఇట్లున్నాయి. ఇగో హైవే, నేషనల్ హైవే ఇది. రెండిట్లో పోతున్నాయి పాపం. రాంగ్ రూట్లో పోతుంది హైవే మీద. రెండిట్లో అంటారా అయితే తాగినాము. ఒక బాటిల్ వచ్చేసి 10 రూపీస్ తీసుకోండి లీటరు. ఇద్దరం కలిసి 4 లీటర్లు, 2 లీటర్ తాగినాము, 2 లీటర్ తీసుకున్నాం. వాళ్ళు 6 డబ్బలు వేసుకుంటారు. 40 రూపాయలు అయింది బిల్లు. 80 రూపాయలు అయ్యేది. నేను రాగానే ఒక 5-6 లారీలు ఆగినాయి. ఇక్కడ 120 ఉంది. ఎడిషన్ మిషన్ లేదు भाई, एडिशन मिशन है मिशन है स्वाइप है ఉందంట మరి భయ్యా ఫుల్ కరో. बस सोड करना है तो एक नंबर के आता है तो केलं डायरेक्ट ओके बस లదాఖ్ పోతున్నారా అని అడుగుతున్నాడు. మహారాష్ట్ర వచ్చిన తర్వాత 3rd టోల్గేట్ ఇది. అమ్మో ఇవన్నీ జంపులా చిన్నగా ఉన్నాయిలే. 8 అనుకుంటేది. మహారాష్ట్రలో కూడా పెట్రోల్ రేట్లు తగ్గినాయి అనుకున్నా కానీ 120 రూపీస్ ఉంది. ఆంధ్ర హోటల్ 8 కిలోమీటర్ అంట. ఇక్కడ నుంచి నాగపూర్ లెఫ్ట్ అంట. చందాపూర్ రైట్, నాగపూర్ లెఫ్ట్. స్ట్రైట్ పోతే ఏదో ఉంది. ఆ లారీ అడ్డం ఉండి మనకు సరిగ్గా కనబడలేదు. లడ్డు అయితే లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చిండు. మనం కూడా ఇస్తున్నాం లెఫ్ట్. ఇక్కడైతే తాగుదాం అంటున్నాడు. ఏదో ఏం చేద్దాం. ఇంకో రైడరు ఇప్పుడే కలిసి వెళ్తున్నాడు. పాండిచ్చేరి నుంచి వచ్చిందంట. మాతో కలిసి వస్తున్నాడు కానీ మేము టెంట్ వేసుకుంటామని చెప్పినాము. సరే అయితే వెళ్ళిపోతారేమో మార్నింగ్ కాల్ చేస్తా అన్నాడు. మనోనికి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడతాడంట. ఛానల్ ఏం లేదంట. 1 కిలోమీటర్లో ఇంకో టోల్గేట్ ఉందంట ఈ రోడ్లో. అబ్బా ఈ రోడ్ టోల్గేట్ అనగానే రోడ్ బాగా అయింది. నాగపూర్ ఇండస్ట్రియల్ ఏరియా అంట ఇది. ఇంకొద్దిసేపు అయితే సన్లైట్ కూడా వెళ్ళిపోతుంది. వీడియో కూడా క్లోజ్ చేసేస్తాను నేను. ఇక టోటల్గా ఇది 9th టోల్గేట్ మనకి ఈరోజు.
టెంట్ వేసుకుందాం. టెంట్ గుడిసా తాగదమ్మా. ఉంటే వార్దా అంట, స్ట్రైట్ పోతే నాగపూర్ అంట. ఇదేదో హైవే ఉంది పైన ఇంకోటి. 6 నాగపూర్, 11 జబల్పూర్ 280 అంట భోపాల్. ఇప్పుడే ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము. జస్ట్ వాటర్ తీసుకొద్దామని పోతున్నాము, దొరుకుతూనే లేవు. కిరాణా షాప్లో ఏదో ఒక షాపు వాటర్కి, ఏదో నార్మల్ షాప్ అయితే ఉంది. తండా ఒక 1 మినిట్. ఇంత ఉంది కదా, తీసుకుందామా? ½ లీటర్ ఇది ఇంతే, 4 లీటర్. बड़ा वाला है भैया? 4 दो, 4 तो नहीं होगा, 2 ही होगा. 2 ही ठीक है, 2 दो. हमको 1 दे दो बड़ा इनको दे देता ना. ये बाइक वाले तुम छोटी छोटी ले लो. बच्चे हम अरे छोटी लेके जाना. 1 मिनट भैया. లేవంట 2 ఉన్నాయంట. చిన్న 2 తీసుకుందామా? చిన్న 2 తీసుకుందాం. भाई छोटे वाला भी 2 दो. हाँ 2 है तो 2 दो. हाँ 2 है ना. हाँ चाय हो ना? चाय ना कोई पिए यार, पानी చాయ్ అంటే తాగుతావా? చాయ్ తాగుతావా? అడుగుతున్నాడు కావాలా? వాళ్ళు అడిగిర్రు లీటర్ బాటిల్స్. ఆయన దగ్గర 2 ఉన్నాయంట. లేవు నా దగ్గర 2 ఉన్నాయని చెప్పి మాకు ఇచ్చాడు.